Hi and hello to all. We are representing to Shanmukha ITI Kodad. Today we are going to discuss about a new chapter that is in Electrician Sem 2 module number 4 Illumination. The chapter name is Illumination. Illumination chapter గురించి డిస్కస్ చేస్తాం ఈ రోజు నుంచి. లాస్ట్ క్లాస్లో మనం మాడ్యూల్ నెంబర్ 3 కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మాడ్యూల్ నెంబర్ 4 స్టార్ట్ అవుతుంది. ఇల్యూమినేషన్. ఓకే, ఇల్యూమినేషన్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ నేచర్ ఆఫ్ లైట్ ఏంటిదో తెలుసుకోవాలి. ఫస్ట్ ఇల్యూమినేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్రైట్నెస్. ఎంతైతే బ్రైట్నెస్ అనేది లైట్ నుండి ఒక లైట్ సోర్స్ నుండి వస్తుందో దాన్ని ఏమంటామంటే ఇల్యూమినేషన్ అంటాం. తెలుగులో దీన్ని ఏమంటామంటే ప్రకాశం అని అంటాం. ఫస్ట్ వన్, ది నేచర్ ఆఫ్ లైట్. ది నేచర్ ఆఫ్ లైట్. లైట్ నేచర్ ఏంటిది అసలు? లైట్ ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఇది ఒక రేడియేషన్ అనమాట. రేడియేషన్ త్రూ మనకి ఏమవుతుంది, విజిబుల్గా కనిపిస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ విచ్ హ్యాస్ VBR. VBR means violet, indigo, blue, green, yellow, orange, red. This is a electromagnetic spectrum form. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో సమ్ రేడియేషన్స్ అనేవి ఉంటాయి. ఏమిటి? రేడియో వేవ్స్, ఎక్స్ రేస్, యూవీ రేస్, అల్ట్రావయోలెట్ రేస్. నెక్స్ట్ వన్ విజిబుల్ లైట్, గామా రేస్. ఇవన్నీ కూడా మనకి దేంట్లో కనిపిస్తాయంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో కనిపిస్తాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో మిడిల్లో ఉండేది ఏంటిదంటే విజిబుల్ లైట్ అనమాట. ఆ విజిబుల్ లైట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. దీస్ కలర్స్, మిక్సింగ్ ఆఫ్ దీస్ కలర్స్ విల్ టెండ్ టు ఏ విజిబుల్ లైట్ విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైట్ కలర్. మనకి ఎప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేసేది ఏంటిదంటే ఒక వైట్ కలర్ ఫామ్లో లైట్ అనేది అబ్జర్వ్ చేస్తాం. ఆ వైట్ కలర్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ దిస్ VBR. ఇన్ దిస్ VBR, a difference in wavelengths causes the effect of color. ఈ వైట్ లైట్లో కలర్ అనేది దేనివల్ల వస్తుందంటే ఆ యొక్క దానిలో ఉండే వేవ్ లెంత్ డిఫరెన్సెస్ని బట్టి మనకి కలర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్, ఒక బ్లూ తీసుకుంటే దానికి షార్ట్ వేవ్ లెంత్ అనేది ఉంటుంది. రెడ్ తీసుకుంటే లాంగ్ వేవ్ లెంత్ అనేది ఉంటుంది. హయ్యర్ వేవ్ లెంత్ వచ్చేసి రెడ్కి ఉంటుంది, లోయర్ వేవ్ లెంత్ వచ్చేసి బ్లూకి ఉంటుంది. గ్రీన్ అండ్ ఎల్లో ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ స్పెక్ట్రమ్. గ్రీన్, ఎల్లో అనేవి మిడిల్లో ఉంటాయి స్పెక్ట్రమ్కి. దీస్ ఆర్ వెరీ సెన్సిబుల్ టు ఐ. ఎందుకంటే ఇవి చాలా సెన్సిబుల్ అనమాట. మన హ్యూమన్ ఐ అనేది క్యాప్చర్ చేయలేదు. ఎగ్జాంపుల్, మీరు సన్ నుండి ఒక విజిబుల్ లైట్ తీసుకున్నారనుకోండి. ఆ సన్లో మీరు సన్ రేస్ నుండి తీసుకుంటే అది ఒక రేడియేషన్ అనమాట, సన్లైట్ అనేది. ఆ రేడియేషన్లో మీకు ఈ మిక్సింగ్ ఆఫ్ కలర్స్ అనేవి ఉంటాయి. ఓకే, అప్పుడప్పుడు రెయిన్బో ఏర్పడుతుంది. రెయిన్బోలో కూడా ఈ 7 కలర్స్ అనేవి ఉంటాయి మ్యాక్సిమం. అవును కదా, మ్యాక్సిమం 7 కలర్స్ ఉంటాయి. ఏంటిది? డిస్పర్షన్ ఆఫ్ లైట్ కాజెస్ ఏ రెయిన్బో. ఆ లైట్లో ఈ డిస్పర్షన్ దేనివల్ల వస్తుందంటే ఈ వేవ్ లెంత్ డిఫరెన్సెస్ వల్ల ఈ కలర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్, లైట్ రిలేటెడ్ దిస్ ఇల్యూమినేషన్ టర్మ్స్. అంటే ఈ లైట్కి సంబంధించింది ఏంటి? ఇల్యూమినేషన్. లైట్ నుండి వచ్చేది ఏంటిది? ప్రకాశంని ఏమంటామంటే ఇల్యూమినేషన్ అంటాం. ఆ ఇల్యూమినేషన్ టర్మ్స్ ఏమేమిటి ఉన్నాయి? ఫస్ట్ వన్, ల్యూమినస్ ఫ్లక్స్. వాట్ ఈస్ ద ల్యూమినస్ ఫ్లక్స్? యూ షుడ్ నోట్ డౌన్ దీస్ డెఫినేషన్స్ అండ్ ప్రాక్టీస్. ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. మేబీ 1 or 2 questions will be asked from this type of definitions only. Okay, first one, luminous flux of light. The flux of light emitted from a luminous body is the energy radiated per second in the form of light waves. లైట్ వేవ్స్లో ఏదైతే లూమినస్ బాడీ ఈజ్ నథింగ్ బట్ ఏ లైట్ ఎమిటింగ్ డివైస్ అనమాట. లైట్ అనేది దేని నుండి వస్తుందో దాన్ని ఏమంటామంటే లూమినస్ బాడీ అంటాం. ఆ లూమినస్ బాడీ అనేది పర్ సెకండ్లో ఎంతైతే లైట్ని ఎమిట్ చేస్తుందో దాన్నే ఏమంటామంటే లూమినస్ ఫ్లక్స్ అంటాం. లూమినస్ ఫ్లక్స్ యూనిట్ ఆఫ్ లూమినస్ ఫ్లక్స్ ఈస్ ల్యూమెన్. వెరీ ఇంపార్టెంట్. యూనిట్ ఆఫ్ లూమినస్ ఫ్లక్స్ ల్యూమెన్. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి ల్యూమినస్ ఇంటెన్సిటీని దేంతో డినోట్ చేస్తాం? ఐ తోటి డినోట్ చేస్తాం. ఐ మీద నేను ఏం పెట్టాను? యారో మార్క్ పెట్టాను. అంటే ఇదేంటిది? ఒక వెక్టార్. దీనికి డైరెక్షన్ కూడా ఉంటుంది. ఫార్ములా ఏంటిది? ల్యూమినస్ ఫ్లక్స్ గివెన్ అవుట్ బై ఏ లైట్ సోర్స్ పర్ యూనిట్ సాలిడ్ యాంగిల్. ఒక యూనిట్ సాలిడ్ యాంగిల్ తీసుకుంటే ఆ యూనిట్ సాలిడ్ యాంగిల్లో ఎంతైతే లూమినస్ ఫ్లక్స్ అనేది వస్తుందో. అగైన్ దిస్ లూమినస్ ఫ్లక్స్ అంటే ఏంటిది? ఈ ఫ్లక్స్ అంటే లూమినస్ ఫ్లక్స్ అంటే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఎంతైతే ఫ్లక్స్ అనేది బాడీ నుండి ఎమిట్ అవుతుందో
అసలు ఈ ఫ్లక్స్ అంటే ఏంటిది? ఇక్కడ ఫ్లక్స్ అంటే ఏంది? తీవ్రత అని అర్థం. ఒక ల్యూమినస్ బాడీ తీసుకుంటే ఆ ల్యూమినస్ బాడీ అనేది ఎంతైతే లైట్ ఎంత డిస్టెన్స్ వరకు అయితే లైట్ రేస్ అనేది పాస్ చేయగలుగుతుందో ఆ డిస్టెన్స్ని ఏమంటామంటే ఆ డిస్టెన్స్లో రేడియేషన్ అనేది ఫ్లో అవుతుంది. ఆ రేడియేషన్ ఏమంటామంటే ఫ్లక్స్ అంటాం. ఓకే, ఆ ఫ్లక్స్ పర్ యూనిట్ సాలిడ్ యాంగిల్ని ఏమంటాం? ల్యూమినస్ ఇంటెన్సిటీ అంటాం. యూనిట్ ఆఫ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ వచ్చేసి క్యాండెలా. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్స్. ఓకే, యూనిట్ ఆఫ్ నెక్స్ట్ సాలిడ్ యాంగిల్. ఇన్ దిస్ ఏ న్యూ టర్మ్ is mentioned, that is unit solid angle. What is a unit solid angle? Unit solid angle అంటే ఏంటిది? The angle subtended by an area r square on a surface of radius r at the center of the sphere is called solid angle. ఒక స్పియర్ తీసుకుంటే దాని యొక్క రేడియస్ ఎంత అనుకున్నాం? ఆర్ అనుకోండి. ఆర్ అనుకున్న దానికి దాని ఏరియా ఎంత ఉంటుంది? ఆర్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఏరియా ఆర్ స్క్వేర్ ఏరియాలో ఎంతైతే యాంగిల్ సబ్స్టెండ్ అవుతుందో దాన్ని ఏమంటామంటే సాలిడ్ యాంగిల్ అంటాం. ఈ డయాగ్రామ్లో చూపిస్తున్నాం కదా, సమ్ పర్టికులర్ ఏరియా తీసుకున్నాం. ఓకే, వైలెట్ కలర్ తోటి రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ టీటా యాంగిల్ని ఆ రెండింటి మధ్యలో ఆ స్పేస్ మధ్యలో ఉండే యాంగిల్ ఎట్ ది సెంటర్ ఆ స్పియర్ యొక్క సెంటర్ దగ్గర ఏర్పడే యాంగిల్ని ఏమంటామంటే సాలిడ్ యాంగిల్ అంటాం. ఈ సాలిడ్ యాంగిల్లో మనకి ఎంతైతే ల్యూమినస్ ఫ్లక్స్ అనేది అవుట్ అవుతుందో అంటే ఏంది? అదే సెంటర్ దగ్గర ల్యూమినస్ సోర్స్ ఉన్నదనుకోండి, ల్యూమినస్ బాడీ ఉన్నదనుకోండి, ఆ ల్యూమినస్ బాడీ ఆ పర్టికులర్ షేడ్ ఆ టీటా యాంగిల్ పోర్షన్లో వరకు ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని ఏమంటామంటే ఇంటెన్సిటీ అంటాం, ల్యూమినస్ ఇంటెన్సిటీ. ల్యూమినస్ ఫ్లక్స్ చూసాం, ల్యూమినస్ ఇంటెన్సిటీ చూసాం. ల్యూమినస్ ఫ్లక్స్ యూనిట్ వచ్చేసి ల్యూమినస్ ఇంటెన్సిటీ యూనిట్ వచ్చేసి క్యాండెలా. వాట్ ఈస్ ఎ క్యాండెలా? క్యాండెలా ఈజ్ this is the amount of light emitted in a given direction by a source of 1 candle power. 1 candle power source నుండి ఎంతైతే లైట్ ఎమిట్ అవుతుందో పర్టికులర్ డైరెక్షన్లో దాన్ని ఏమంటామంటే క్యాండెలా అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్లో చూసాం కదా, దీంట్లో ఏంటిది? ఈ పర్టికులర్ వైలెట్ డాట్తో మనం వైలెట్ పెన్సిల్తో రిప్రజెంట్ చేస్తాం. ఆ పర్టికులర్ ఏరియాలో టీటా యాంగిల్ సబ్స్టెండ్ అయింది. ఆ పర్టికులర్ ఏరియాలో ఎంతైతే లైట్ అనేది ఎమిట్ అవుతుందో దాన్ని ఏమంటామంటే క్యాండెలా అంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 క్యాండెలా పవర్ సోర్స్ నుండి మనకి వస్తుందన్నమాట. 1 క్యాండెలా పవర్ ఈజ్ ఈక్వల్ టు 0.982 ఇంటర్నేషనల్ క్యాండిల్స్. ఇది ఫార్ములా. క్యాండెలా అంటే ఏం లేదు, ఒక క్యాండెలా పవర్ సోర్స్ని తీసుకున్నాం అనుకోండి, ఆ సోర్స్ సెంటర్ దగ్గర సాలిడ్ యాంగిల్ ఏర్పడుతుంది. ఆ సాలిడ్ యాంగిల్ త్రూ సమ్ పోర్షన్ ఆఫ్ ఏరియాలో లైట్ అనేది ఎమిట్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే ఎంతైతే అమౌంట్ ఆఫ్ లైట్ ఎమిట్ అవుతుందో దాన్ని ఏమంటాం? క్యాండెలా అంటాం. నెక్స్ట్ ల్యూమెన్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ల్యూమినస్ ఫ్లక్స్. ల్యూమినస్ ఫ్లక్స్ యూనిట్ వచ్చేసి ల్యూమెన్. తెలుసు కదా, ఇప్పుడు నేను నేర్చుకున్నాను. నెక్స్ట్ ఏంటిది? ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ లైట్ కంటైన్డ్ ఇన్ ద స్టెరేడియన్ ఫ్రమ్ ఏ సోర్స్ ఆఫ్ 1 క్యాండెలా ఎట్ ఇట్స్ ఫోకస్. ఒక 1 క్యాండెలా అమౌంట్ ఆఫ్ సోర్స్ని తీసుకున్నాం అనుకోండి, ఆ సోర్స్లో వన్ స్టెరేడియన్ ఏరియాలో ఎంతైతే లైట్ ఎమిట్ అవుతుందో దాన్ని ఏమంటామంటే ఒక ల్యూమెన్ అని అంటాం. 1 ల్యూమెన్ అని అంటాం. ఇక్కడ ఈ డయాగ్రామ్లో సర్ఫేస్ తీసుకున్నాం. ఆ సర్ఫేస్లో టీటా అనేది సాలిడ్ యాంగిల్. ఆ టీటా సాలిడ్ యాంగిల్కి ఎదురుగా వైలెట్ కలర్లో షేడ్ చేసిన పార్ట్ వచ్చేసి ఏంటిది? అది పోర్షన్ ఆఫ్ స్టెరేడియన్, 1 స్టెరేడియన్. ఓకే, 1 స్టెరేడియన్ పార్ట్లో మనకి ఎంతైతే అమౌంట్ ఆఫ్ లైట్ వస్తుందో దాన్నే ఏమంటామంటే ల్యూమెన్ అని అంటాం. స్మాల్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ టైప్స్ క్వశ్చన్స్. ది లైట్ అవుట్పుట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ల్యాంప్ ఈస్ మెజర్డ్ ఇన్ లూమెన్స్. లైట్ అవుట్పుట్ని దేంట్లో మెజర్ చేస్తారంటే ల్యూమెన్స్లో మెజర్ చేస్తాం. లూమినస్ ఎఫిషియన్సీ ఎప్పుడైనా దేంట్లో ఎక్స్ప్రెస్ చేస్తామంటే లూమెన్స్ పర్ వాట్. లూమెన్స్ పర్ వాట్కి డిఫరెన్స్ ఉన్నది. లూమెన్స్ వచ్చేసి లైట్ యొక్క అవుట్పుట్ని డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ లూమినస్ ఎఫిషియన్సీని రిప్రజెంట్ చేయడానికి మనం లూమెన్స్ పర్ వాట్ అనేది యూనిట్ని టర్మ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇల్యూమినెన్స్. అసలు ఇల్యూమినెన్స్ అంటే ఏంటిది? ఇల్యూమినెన్స్ దేంతో రిప్రజెంట్ చేస్తాం? ఈ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఇల్యూమినెన్స్ ఆఫ్ ఏ సర్ఫేస్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద లూమినస్ ఫ్లక్స్ రీచింగ్ ఇట్ పర్పెండిక్యులర్ పర్ యూనిట్ ఏరియా. ఒక యూనిట్ ఏరియా ఒక సోర్స్ ఉన్నది, ఆ సోర్స్ నుండి సమ్ లూమినస్ ఫ్లక్స్ అనేది వస్తుంది కదా, ఆ లూమినస్ ఫ్లక్స్ అనేది రేడియేషన్ ఫామ్లో లైట్ రూపంలో మనకి వేరే సర్ఫేస్ మీద పడాలి.
ఆ సర్ఫేస్ మీద ఎంతైతే పర్పెండిక్యులర్గా యూనిట్ ఏరియాలో ఎంతైతే అమౌంట్ ఆఫ్ పడుతుందో ఆ ఫ్లక్స్ అనేది దాన్ని ఏమంటామంటే ల్యూమినెన్స్ అంటాం. ఇల్యూమినెన్స్. ఓకే, ల్యూమినెన్స్ వేరు, ఇల్యూమినెన్స్ వేరు. ఇల్యూమినెన్స్ ILLU గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇల్యూమినెన్స్ యూనిట్ వచ్చేసి లక్స్, వెరీ ఇంపార్టెంట్. యూనిట్ వచ్చేసి లక్స్. ఇల్యూమినెన్స్ లక్స్ దిస్ ఈస్ టోటల్ అవుట్పుట్ ఆఫ్ లైట్. లక్స్ అనేది టోటల్ అవుట్పుట్ ఆఫ్ లైట్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇల్యూమినెన్స్. ఇల్యూమినెన్స్ అంటే ఏంది? ప్రకాశం. అంటే టోటల్ మొత్తం ఆ లైట్ సోర్స్ నుండి ఎంతైతే వస్తుందో దాన్ని ఏమంటామంటే ఇల్యూమినెన్స్ అంటాం. ఇల్యూమినెన్స్ దేంట్లో మెజర్ చేస్తాం? లక్స్ అంటాం. అందుకనే దీనికి ఏమంటామంటే టోటల్ అవుట్పుట్ ఆఫ్ లైట్. టోటల్ అవుట్పుట్ ఆఫ్ లైట్ ఎట్లా వస్తుంది? లూమెన్ పర్ మీటర్ స్క్వేర్. ఒక మీటర్ స్క్వేర్ ఏరియాలో ఎంతైతే లూమెన్స్ అనేవి లూమెన్ అనేది వస్తుందో. లూమెన్ అంటే మళ్ళీ వేరు. లూమెన్ అంటే ఏంటిది? స్టెరేడియన్ పోర్షన్లో ఎంతైతే లైట్ అమౌంట్ ఎమిట్ అవుతుందో దాన్ని ఏమంటామంటే ల్యూమెన్ అంటాం. అలాంటి నెంబర్ ఆఫ్ ల్యూమెన్స్, నెంబర్ ఆఫ్ మొత్తం టోటల్ సర్ఫేస్ ఏరియా మీద పడితే దాన్ని ఏమంటామంటే టోటల్గా దాన్ని ఒక లక్స్ అని డిఫైన్ చేస్తాం. ఓకే, లక్స్ ఈజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ illumination produced in the inner surface of hollow sphere of radius 1 meter. ఒక 1 మీటర్ ఉన్న స్పియర్ మీద టోటల్ ఆ స్పియర్ మీద మొత్తం ఎంతైతే లూమెన్స్ పర్ మీటర్ స్క్వేర్ అమౌంట్ ఆఫ్ లైట్ అనేది అబ్జార్బ్ అవుతుందో దాన్నే ఏమంటామంటే లక్స్ అని అంటాం. ఇట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇల్యూమినేషన్, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, నెక్స్ట్ వన్, లక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మీటర్ క్యాండిల్. దీన్ని ఏమంటామంటే మీటర్ క్యాండిల్ అని కూడా అంటాం. ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ఇల్యూమినెన్స్ని దేంతో మెజర్ చేస్తామంటే లైట్ మీటర్ తోటి మెజర్ చేస్తాం. దిస్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ ఫోటోగ్రాఫర్ ఎక్స్పోజర్ మీటర్. ఫోటోగ్రాఫర్ యూజ్ చేసేది ఏంటంటే ఎక్స్పోజర్ మీటర్ని యూజ్ చేస్తాం. ఎక్స్పోజర్ మీటర్ అనేది ఎమ్మటే 1 సెకండ్ లైట్ అనేది వచ్చేసి ఆగిపోతుంది. దానికి ఈ ఇల్యూమినేషన్ మెజర్ చేసే లైట్ మీటర్ అనేది డిఫరెన్స్ అనమాట. అది వేరు, ఇది వేరు. ఓకే, ల్యూమినెన్స్ అండ్ ల్యూమినోసిటీ ఆర్ డిఫరెంట్ టర్మ్స్. ఇక్కడ ఏంటిది? ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది ఏంటిది? ఇల్యూమినెన్స్. ఇది వచ్చేసి ఏంటిది? లూమినెన్స్ అండ్ లూమినోసిటీ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు ఇంకొక 2 కొత్త టర్మ్స్ వచ్చాయన్నమాట. మెజరింగ్ బ్రైట్నెస్ ఆఫ్ లైట్ ఈజ్ టర్మ్డ్ యాజ్ లూమినెన్స్. ఒక లైట్ యొక్క బ్రైట్నెస్ని మెజర్ చేయడాన్ని ఏమంటామంటే లూమినెన్స్ అంటాం. ఇల్యూమినెన్స్ అంటే ఏంటిది? లూమినస్ ఫ్లక్స్ రీచింగ్ పర్పెండిక్యులర్ టు యూనిట్ ఏరియా. ఎంతైతే అమౌంట్ ఆఫ్ లైట్ అనేది ఆ పర్టికులర్ సోర్స్ మీద పడుతుందో దాన్నే ఏమంటామంటే లైట్ ఇంటెన్సిటీ అంటాం. ఆ లైట్ ఇంటెన్సిటీని దాన్ని ఏమంటాం? ఇల్యూమినెన్స్ అంటాం. యూనిట్ వచ్చేసి లక్స్. కాకపోతే ఇక్కడ ఏంటిది? మెజరింగ్ ఆఫ్ బ్రైట్నెస్ ఈజ్ లూమినెన్స్. లూమెన్స్ ఎమిటెడ్ బై ది లూమినస్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ లూమినెన్స్. అగైన్ ఇంకో డెఫినేషన్ ఏంటిది? లూమెన్స్ ఎమిటెడ్ బై ది లూమినస్ సర్ఫేస్. ఒక లూమినస్ సర్ఫేస్ ఉన్నది, ఆ సర్ఫేస్ మీద ఎంతైతే లూమెన్స్ అనేవి ఎమిట్ అవుతాయో దాన్ని ఏమంటామంటే లూమినెన్స్ అంటాం. ఓకే, లైట్ ఎమిటెడ్ బై మోటార్ కార్ హెడ్ లైట్స్. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ లూమినెన్స్కి లూమినోసిటీకి ఎగ్జాంపుల్ తీసుకుంటే మోటార్ హెడ్ లైట్స్ తీసుకున్నాం అనుకోండి. మోటార్ కార్ది, ఆ మోటార్ కార్ యొక్క హెడ్ లైట్స్ అనేవి డే టైంలో మనకి ఎలా ఉంటాయి? సేమ్. డే టైంలో నైట్ టైంలో రెండింటికి కూడా లూమినెన్స్ అనేది సేమ్ ఉంటుంది. లూమినెన్స్ అంటే ఏంది? బ్రైట్నెస్. మెజరింగ్ బ్రైట్నెస్ అనేది సేమ్ ఉంటుంది. కాకపోతే నైట్ టైంలో ఏంటిది? లూమినోసిటీ అనేది మోర్ ఉంటుంది. లూమినోసిటీ ఈజ్ లైట్ డిటెక్షన్ బై అన్ ఐ అంటే మన కంటితోటి మన లైట్ యొక్క బ్రైట్నెస్ తీవ్రతని తెలుసుకునేది ఏంటిదంటే లూమినోసిటీ అంటాం. లూమినోసిటీ అనేది డే టైంలో ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. నైట్ టైంలో బాగా చూస్తాం అన్నమాట మనం. దాని యొక్క బ్రైట్నెస్ అనేది బాగా కనిపిస్తుంది నైట్ టైంలో లూమినోసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫ్యాక్టర్స్ ఫర్ కరెక్ట్ ఇల్యూమినేషన్ చేయడానికి కరెక్ట్ ఫ్యాక్టర్స్ ఏమేమి కావాలి? అసలు కరెక్ట్గా ఏమేమి ఉండాలి? ఫస్ట్ నేచర్ ఆఫ్ వర్క్ అనేది కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ డిజైన్ ఆఫ్ అపార్ట్మెంట్లో డిజైన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఎక్కడ ఏ టైప్ లైట్ అనేది ఫిట్ చేయాలి, ఆ లైట్ నుండి ఎలాంటి ఇల్యూమినేషన్ రావాలి, ఇల్యూమినేషన్ వచ్చేటప్పుడు దాని యొక్క షేడ్స్ అనేవి ఎక్కడ పడుతున్నాయా పడట్లేదా, కరెక్ట్గా ఉన్నదా లేదా అని చెక్ చేసుకునేటట్లు డిజైన్ అనేది ఉండాలి. మెయింటెనెన్స్ ఫ్యాక్టర్, ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేసుకునేలాగా ఉండాలి. ఇల్యూమినెన్స్ రావడానికి ఎప్పుడైనా ఒక బల్బు మీద దుమ్ము కానీ ధూళి కానీ వేరే ఒకటి సంథింగ్ ఏదైనా డస్ట్ పార్టికల్స్ అనేవి చేయాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సమ్ అన్కన్వీనియన్స్ అనేది ఏర్పడుతుంది. అది లేకుండా మెయింటెనెన్స్ కూడా కరెక్ట్గా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? ప్రాపర్టీస్ ఆఫ్ గుడ్ ఇల్యూమినేషన్.
అసలు ఇల్యూమినేషన్ అనేది కరెక్ట్గా గుడ్ ఇల్యూమినేషన్ అనేది ఎలా ఉంటుంది, మంచి ప్రకాశవంతమైన లైట్ అనేది ఎలా ఉంటుంది, లైట్ సోర్స్ అనేది. ఇల్యూమినేషన్ సోర్స్ షుడ్ హ్యావ్ అంటే ఇల్యూమినేషన్ ప్రకాశింప చేయబడే వస్తువు అనేది ఎలా ఉండాలి, సఫిషియంట్ లైట్. ఇట్ షుడ్ హ్యావ్ సఫిషియంట్ లైట్ ఇచ్చేలాగా ఉండాలి. ఇట్ షుడ్ నాట్ స్ట్రైక్ ది ఐస్, మన ఐస్ని బాగా స్ట్రైక్ చేయకూడదు. నాట్ ప్రొడ్యూస్ గ్లార్నెస్ ఇన్ ద ఐస్. గ్లార్నెస్ అంటే కంట్లో అప్పుడప్పుడు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, శుక్లాలు ఏర్పడతాయి అంటాం, అవునా, అలాంటివి ఏర్పడకుండా ఉండేటట్లు ఉండాలి ఆ ఇల్యూమినేషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి షుడ్ గివ్ యూనిఫామ్ లైట్. చుట్టుపక్కల అంతా కూడా ఒకే టైప్లో యూనిఫామ్గా లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ షుడ్ హ్యావ్ సూటబుల్ షేడ్స్ అండ్ రిఫ్లెక్షన్స్. ఎక్కడ పడితే అక్కడ రిఫ్లెక్షన్స్ షేడ్స్ అనేవి ఉండవు, పర్టికులర్ పొజిషన్లో పర్టికులర్ దగ్గరే ఆ షేడ్స్ అనేవి రిఫ్లెక్షన్స్ అనేవి ఉండేలాగా మనకి గుడ్ ఇల్యూమినేషన్ అనేది ఉండాలి. ఇవన్నీ ఏంటిది గుడ్ ఇల్యూమినేషన్ యొక్క ప్రాపర్టీస్. నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ గుడ్ ఇల్యూమినేషన్. ఇట్ ఇంక్రీజెస్ ది ప్రొడక్షన్ ఇన్ వర్క్షాప్. ఎక్కడైతే ఇల్యూమినేషన్ అనేది ఎక్కువ ఉంటుందో అక్కడ బ్రైట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది, అట్రాక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. అట్రాక్షన్ ఎక్కువ అవుతున్నప్పుడు పని బాగా చేయబుద్ధి అవుతుంది, అవునా. అట్లా ఏంటిది ఒక వర్క్షాప్లో ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ రెడ్యూసెస్ ది ఛాన్సెస్ ఆఫ్ యాక్సిడెంట్స్. నైట్ టైంలో మంచి బ్రైట్నెస్ తోటి మంచి ఇల్యూమినేషన్ తోటి కార్లు కానీ ఏవైనా సమ్ వెహికల్స్ కానీ మూవ్ అవుతున్నాయి అనుకుని యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదాలు అనేవి తగ్గుతాయి. నెక్స్ట్ ఇట్ డస్ నాట్ స్ట్రెయిన్ ది ఐస్. గుడ్ ఇల్యూమినేషన్ ఎప్పుడైనా కానీ ఆ ఐస్కి అనేది స్ట్రెయిన్ ఇవ్వదు. ఎగ్జాంపుల్ మీరు మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, నైట్ టైంలో బ్రైట్నెస్ అనేది తక్కువ చేసుకుంటారు. అదే డే టైంలో వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంటుంది, అంటే ఆటో బ్రైట్నెస్ కింద పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా ఐస్కి అనేది స్ట్రెయిన్ అనేది ఉండదు. అక్కడ ఏంటిది ఇల్యూమినేషన్ అనేది ఒక ఫ్యాక్టర్గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇట్ రెడ్యూసెస్ ది వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్. అంటే ఇల్యూమినేషన్ కరెక్ట్గా ఉంటే ఏ పని ఎక్కడ చేయాలో కరెక్ట్గా అదే చేస్తాం, అంటే ఏంటి వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఇట్ ఇంక్రీజెస్ ది ఇంటీరియర్ డెకరేషన్ ఆఫ్ బిల్డింగ్. ఇంటీరియర్ డెకరేషన్ అనేది ఇల్యూమినేషన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు గోల్డ్ షాప్స్ కానీ లేకపోతే ఏమైనా మెటీరియల్ స్పోర్ట్స్ షాప్స్ కానీ దాంట్లోకి వెళ్ళినప్పుడు మీకు ఇంటీరియర్ డెకరేషన్ అనేది ఉంటుంది, పర్టికులర్ లైట్స్ తోటి, వాటితోటి మీరే అట్రాక్ట్ అయిపోతారు, అవునా. అలాంటి బిల్డింగ్స్లో కూడా డెకరేషన్ పరంగా కూడా ఈ ఇల్యూమినేషన్ అనేది ఒక ఫ్యాక్టర్గా అడ్వాంటేజ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇట్ గివ్స్ స్మూతింగ్ ఎఫెక్ట్ టు మైండ్. సమ్ ప్లెజెంట్ వాతావరణాన్ని ఎన్విరాన్మెంట్ని ఈ యొక్క గుడ్ ఇల్యూమినేషన్ అనేది మనకి కనిపిస్తుంది అన్నమాట. అంటే స్మూతింగ్ ఎఫెక్ట్ ఆఫ్ మైండ్ ఏకాగ్రతలో ఉండేటట్లు కొంచెం స్మూతింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ బెడ్రూమ్లో వచ్చేసి నైట్ టైంలో స్లీపింగ్ టైంలో మనం బెడ్ లైట్ అనేది యూజ్ చేస్తాం. బెడ్ లైట్ నుండి మనకి కొంచెం తక్కువ ఇల్యూమినేషన్ ఉంటుంది, కన్వీనియన్స్ అనేది ఉంటుంది, అంటే మైండ్కి కొంచెం అదే విధంగా ఒక సమ్ డిస్కోస్ అండ్ పబ్స్లో కూడా మనకి ఎలా ఉంటుందంటే లైట్ అనేది స్మూతింగ్ ఎఫెక్ట్ని కలిగిస్తుంది అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అప్ ఫర్ టుడే. టుమారో we will come up with the loss of illumination. Thank you and bye bye.